హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈ రోజు నుంచి మనం ముగ్గురు మాంత్రికులు అనే కొత్త ఫ్యాంటసీ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు చెప్పిన సిరీస్ లాగే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ ఎపిసోడే ఇది, ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. పూర్వం అవంతి నగరంలో ఒక ముసలి వర్తకుడు ఉండేవాడు. అతను వయసులో ఉండగా ఖండాంతరాల్లోని అనేక దేశాలు తిరిగి ఓడ వర్తకం వల్ల చాలా ధనం గడించాడు. కాలక్రమాన వయసు ముదిరి వృద్ధాప్యం మీద పడుతూ ఉండగా అతను తన వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించాలని ప్రయత్నించాడు. కానీ అతని ముగ్గురు కొడుకుల్లో పెద్దవాళ్లైన జీవదత్తుడు, లక్షదత్తుడు ఎందుకు పనికిరాని వారుగా తయారయ్యారు. వాళ్ళు దురలవాట్లకు లోనై ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాదు. మూడోవాడైన పింగళుడికి ఇంకా 20 ఏళ్ళు కూడా నిండలేదు. ముసలి వర్తకుడు దిగులుతో మంచం పట్టి మరణించే ముందు తన యావదాస్తిని ముగ్గురు కొడుకులకు, భార్యకు సమంగా పంచి ఇచ్చాడు. తండ్రి మరణించగానే పెద్దవారైన జీవదత్తుడు, లక్షదత్తుడు తమకు సంక్రమించిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టసాగారు. తన పెద్ద కొడుకులు ఇద్దరు నిష్ప్రయోజకులని గ్రహించిన తల్లి తన వాటాకు వచ్చిన ఆస్తితో చిన్నవాడైన పింగళుడి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగింది. జీవదత్తుడు, లక్షదత్తుడు తమకు చేజిక్కిన డబ్బు అయిపోగానే తల్లిని వెతుక్కుంటూ పింగళుడి ఇంటికి వచ్చారు. పింగళుడు అన్నలను చాలా ఆదరంతో ఆహ్వానించాడు. కానీ వారిద్దరూ వస్తూనే పింగళుడిని కసిరి కొట్టి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను తన ఇంటికి రావాల్సిందిగా అడిగారు. తనంటే ఏమాత్రం గౌరవం లేని, ప్రేమగాని లేని పెద్ద కొడుకులిద్దరూ తనను వాళ్ళ ఇంటికి రమ్మని అడగడంలో ఉన్న రహస్యం ఏంటో ఆమె గ్రహించింది. భర్త ఇచ్చిపోయిన ధనం కోసం వాళ్ళు తన మీద లేనిపోని ప్రేమలు నటిస్తున్నారు. అందుచేత ఆమె కొడుకులిద్దరితోనూ కొంచెం సేపు మంచిగా మాట్లాడింది. మీరిద్దరూ పెద్దవారు, మీ బతుకు మీరు బతకగలరు. కానీ పింగళుడు అలా కాదు. వాడికి ఇంకా పసితనమే వదల్లేదు. కనుక నేను వాడి దగ్గరే ఉండడం అన్ని విధాలా మంచిది అన్నది. దానికి పెద్దవాళ్ళిద్దరూ మండిపడి, సరే నువ్వు వాడి దగ్గరే ఉండు, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా తండ్రి నీ పేర మీద పెట్టిపోయిన ఆస్తిలో మా భాగం మాకు ఇచ్చేయి అన్నారు. నేను బతికుండగానే దాంట్లో మీకు భాగం ఎలా వస్తుంది అన్నది తల్లి. ఆ భాగం ఇప్పుడు కాకపోతే తర్వాత మాకు దక్కుతుందన్న ఆశ లేదు. ఆ డబ్బు కాస్త కాజేసి పింగళుడు నిన్ను అయిపు అజా లేకుండా చేస్తే మేమేం కావాలి అన్నారు పెద్ద కొడుకులు. అన్నలు ఈ విధంగా మాట్లాడడం పింగళుడికి చాలా అవమానకరంగా తోచింది. అతను తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నువ్వు కావాలంటే అన్నయ్య దగ్గరికే వెళ్ళు. నీ ఆస్తిలో నాకు ఒక్క దమ్మిడి కూడా అవసరం లేదు అన్నాడు. తల్లి అందుకు అంగీకరించలేదు. దీంతో పెద్ద కొడుకులిద్దరూ పట్టరాని కోపంతో తల్లిని కర్రలతో మోదసాగారు. చిన్నవాడైన పింగళుడు అడ్డుపడ్డాడు. దానికి వాళ్ళు మరింత రెచ్చిపోయి వాణ్ణి చావశతక బాదారు. తల్లి ఎలాగో ఇంటి నుంచి బయటపడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకు వచ్చింది. వాళ్ళు పెద్ద కొడుకులిద్దరికీ గట్టిగా చివాట్లు పెట్టారు. దాంతో జీవదత్తుడు, లక్షదత్తుడు ఇంటి నుంచి బయటికి పోతూ, మేము లోకజ్ఞానం లేని అర్భకులం కాదు, మీ ఇద్దరిని న్యాయస్థానానికి పిలిపిస్తాం, ఆస్తి ఎక్కడికి పోతుందో చూస్తాం అన్నారు. వారం తిరగకుండానే జీవదత్తుడు, లక్షదత్తుడు అన్నంత పని చేశారు. వారు న్యాయస్థానంలో తల్లి మీద, తమ్ముడి మీద వ్యాజ్యం వేశారు. దాంతో తల్లికి, పింగళుడికి న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయాధిపతి పెద్దవాళ్ళిద్దరి దగ్గర లంచం తీసుకొని ఉండడం వల్ల తల్లికి, పింగళుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు. పింగళుడు తనకు, తన తల్లికి అన్యాయం జరిగిందని పై న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నాడు. నెల రోజులు న్యాయస్థానం చుట్టూ తిప్పి న్యాయాధిపతి చివరికి తల్లికి, పింగళుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. తీర్పు తమకు అనుకూలంగా జరిగినా మధ్యవర్తులమంటూ వచ్చి రాజీ రాయబారాలు నడిపిన వారికి, న్యాయవాదులకు పెద్ద మొత్తాలు ఇవ్వడం ద్వారా పింగళుడు, తల్లి ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా కటిక దరిద్రులైపోయారు. వాళ్ళిద్దరూ ఇక పొట్ట గడిచే మార్గం లేక వీధుల వెంట తిరుగుతూ బిచ్చమెత్తసాగారు. పింగళుడు తమకు కలిగిన దురదృష్టానికి చింతించలేదు. అతను తల్లికి ధైర్యం చెప్పి ఒక వల తీసుకొని చేపలు పట్టేందుకు నదికి వెళ్ళాడు. చేపలు పట్టే వృత్తికి కొత్తవాడైన పింగళుడు ఆ సాయంకాలం వరకు నదిలో వల వేసి చాలా చేపలు పట్టగలిగాడు. వాటిని బజార్లో అమ్మి ఆ డబ్బుతో ఒక దుకాణదారు దగ్గర ఇంటికి కావలసిన సంభారాలన్నీ కొన్నాడు.
ఈ విధంగా పింగళుడు పగలంతా కష్టపడి చేపలు పట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. కొద్ది రోజులకే ఈ సంగతి అన్నలిద్దరికీ తెలిసింది. వాళ్ళు పింగళుడు నదికి వెళ్ళిన సమయంలో బావురుమని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి ఆకలితో మలమలమాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. లోగడ తనకు ఎంత అన్యాయం చేసినా పుత్రప్రేమ కొద్దీ అవన్నీ మర్చిపోయి తల్లి వాళ్ళిద్దరికీ చక్కటి భోజనం పెట్టింది. జీవదత్తుడు, లక్షదత్తుడు తల్లికి కృతజ్ఞత చెప్పుకొని గతంలో తాము చేసిన అన్యాయాలకు పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తల్లి కూడా వాళ్ళ మీద జాలి తెలిచింది. తమ్ముడు లేని సమయంలో రోజూ వచ్చి అన్నం తినిపోవాల్సిందిగా వాళ్ళకి చెప్పింది. పని పాటలు చేసుకొని గౌరవంగా బతకడానికి ఒళ్ళు వంగని పెద్దవాళ్ళిద్దరూ ఇందుకు చాలా సంతోషించి కేరింతలు కొడుతూ వీధిలోకి వెళ్ళిపోయారు. పింగళుడికి ఇవేమీ తెలియవు. అతను ప్రతిదినం సూర్యోదయం అవ్వడంతోనే లేచి వల తీసుకొని నదికి పోతుండేవాడు. ఒకనాడు ఎందుకనో అతను ఎంతసేపు నదిలో వల వేసినా ఒక్క చేప కూడా పడింది కాదు. ఏమా ఈ దురదృష్టం అనుకుంటూ అతడు సూర్యాస్తమయం వరకు ప్రయత్నించి ఏమీ దొరక్క వల భుజాన వేసుకొని దిగులుగా ఇంటి మార్గం పట్టాడు. దారిలో ప్రతిదినం అతను సామాను కొనే దుకాణం వాడు ఆ రోజు పింగళుడు దుకాణం దగ్గరికి రాకుండా పోవడం చూసి అతన్ని కేకవేశాడు. పింగళుడు దుకాణం వాడి దగ్గరకు పోయి ఆ రోజు తనకు నదిలో ఒక్కగానొక్క చేప కూడా దొరకలేదని, అందువల్ల తన దగ్గర డబ్బు ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటలు వింటూనే దుకాణందారు నవ్వాడు. నీకు అవసరమైన సరుకులన్నీ రోజు ఇక్కడే కొనుక్కుపోతుండేవాడివి కదా, అలాంటప్పుడు ఈ ఒక్కరోజు డబ్బు లేకపోతే మాత్రం ఏం పోయింది, అవసరమైతే సరుకులు తీసుకో, డబ్బులు రేపిద్దు గాని అన్నాడు. పింగళుడు దుకాణం వాడి దయకు కృతజ్ఞత చెప్పి కావలసిన సామాన్లు తీసుకొని ఉత్సాహంగా బయలుదేరి రోజు కంటే కొంచెం ముందుగా ఇల్లు చేరాడు. ఆ సమయంలో పింగళుడి అన్నలిద్దరూ ఇంట్లో సుఖంగా భోజనం చేస్తూ తల్లితో కబుర్లాడుతున్నారు. హఠాత్తుగా పింగళుడు లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ గడబిడపడి సిగ్గుతో తల వంచుకొని పారిపోవాలని చూశారు. పింగళుడు అన్నలిద్దరినీ ప్రేమతో కౌగిలించుకున్నాడు. అన్నలారా, మీరు ఉన్నంతలో హాయిగా భుజించండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, మనం ఒక తండ్రి సంతానం కదా అన్నాడు. తమ్ముడు అలా అనేసరికి పెద్దవాళ్ళిద్దరికీ ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు పింగళుడిని మెచ్చుకొని, నువ్వు ఇంత మంచివాడివని మాకు తెలియదు, తెలిస్తే అనవసరంగా నీ మీద వ్యాజ్యం వేసి మా ఆస్తితో పాటు నీది కూడా పోగొట్టేవాళ్ళం కాదు అన్నారు విచారిస్తున్నట్లు నటిస్తూ. కొడుకులు విరోధభావం మాని ఒకటైనందుకు తల్లి సంతోషించింది. పింగళుడు ఆ మరుసటి రోజును కూడా మామూలు వేళకే నదికి వెళ్ళాడు. ఆ రోజును కూడా సాయంత్రం వరకు ప్రయత్నించిన వలలో ఒక్క చేప కూడా పడలేదు. అతను తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి పోతుండగా దుకాణం వాడు మళ్ళీ పిలిచాడు. సంగతి తెలుసుకొని అప్పుగా మరికొంత సామాను ఇచ్చాడు. ఈ విధంగా 10 రోజులు నదిలో చేపలు పడకపోయేసరికి పింగళుడు విసిగి వేసారిపోయాడు. 11వ రోజున అక్కడికి కోసు దూరంలో ఉన్న చిలక సరస్సుకు చేపల కోసం వెళ్ళాడు. చిలక సరస్సులో అతను వలవేసి ఒడ్డున కూర్చునేంతలో మైదానం పైన ఒక గుర్రపు రౌతు వస్తున్న సూచనగా దుమ్ము లేచింది. పింగళుడు వచ్చేవాడు ఎవరై ఉంటాడా అని అనుకునేంతలో రౌతు గుర్రాన్ని దూకిస్తూ పింగళుడు ఉన్న చోటికి వచ్చాడు. పింగళ, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి అంటూ గుర్రం దిగాడు. తను ముక్కు ముఖం ఎరగనివాడు సరాసరి దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి పింగళుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను ఆ వచ్చిన వాడికేసి అనుమానంగా చూస్తూ, నా పేరు మీకెలా తెలుసు, అసలు మీకు కావలసిన సాయం ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్నలకు ఆ కొత్తవాడు నవ్వి, నీ పేరేమిటో, నువ్వే సమయంలో ఈ చిలక సరస్సు దగ్గర చేపలు పడుతూ ఉంటావో అదంతా మా గురువు గారు నువ్వు పుట్టక ముందే మాకు చెప్పాడు. అది 40 ఏళ్ల కిందటి మాట. ఇంతకీ నువ్వు నేను అడిగిన సాయం చేయగలవా అని అన్నాడు. అదేంటో చెప్పండి, ఇంతకు మీ పేరేంటో కూడా నాకు చెప్పారు కాదు అన్నాడు పింగళుడు వినయంగా. నా పేరు మండనుడు. పోతే నువ్వు చేయవలసిన సాయం అంత కష్టమైందేం కాదు. నా చేతులు 2 తాడుతో వెనక కట్టివేసి నన్ను ఎత్తుకుపోయి సరస్సులో పడే. కొద్దిసేపటి తర్వాత నా తల ముందు నీటిపైన కనబడితే వల వేసి నన్ను బయటికి లాగు. అలా కాక కాళ్ళు కానీ ముందు తేలితే నువ్వు ఈ గుర్రాన్ని పట్టణంలోకి తీసుకుపోయి కాంచన మిశ్రుడు అనే వర్తకుడికి అప్పజెప్పావంటే అతను నీకు 100 మొహరీలు ఇస్తాడు అన్నాడు. పింగళుడు మందనుడు చెప్పినట్లు చేయడానికి అంగీకరించాడు. మందనుడు గుర్రపు జీనుకు వేలాడుతున్న ఒక తాడు తెచ్చి పింగళుడికి ఇచ్చాడు. పింగళుడు
మండనుడి చేతులను వెనక్కి విరిచికట్టి అతన్ని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డునే నిలబడి అతన్ని సరస్సులోకి విసిరేశాడు. 1-2 నిమిషాల కాలం సరస్సులో అలలు లేచి సద్దుమణిగిన తరువాత మండనుడి కాళ్ళు ముందుగా నీటిపైకి తేలాయి. పాపం చచ్చిపోయాడు అనుకుంటూ పింగళుడు మండనుడి గుర్రాన్ని తీసుకొని పట్నంలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి గొప్ప వర్తకుడైన కాంచనమిశ్రుడి దుకాణం తెలుసుకోవడం ఏమంత కష్టం కాలేదు. కాంచనమిశ్రుడు పింగళుడిని అతని వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూనే దురాశ దుఃఖానికి చేటు అంటూ గొణిగి పెట్టెలో నుంచి 100 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, అబ్బాయి, ఈ సంగతి నువ్వు చాలా రహస్యంగా ఉంచాలి, అది నీకు ఎంతో క్షేమం కూడా అన్నాడు. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. అసలు అతను సరస్సులోకి ఎందుకు దూకాడు, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని ఆ వ్యాపారి ఎందుకు చెప్పాడు, ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలు కావాలంటే దీనికి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ని నేను రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా జస్ట్ కొంచెం ఒక 24 అవర్సే కదా, వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.